యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి? ఇది గ్రౌండ్ అనుకుందాము. గ్రౌండ్ పైన ఒక పాయింట్ ఉంది అనుకున్నాము. నేను ఇక్కడ నుండి ఆ పాయింట్ ని చూస్తున్నా. అంటే నా ఐస్ ఒక పాయింట్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అనుకుంటున్నాను. ఓకే, ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి ఇక్కడ ఈ వేలో చూస్తున్నా. ఓకే, ఈ సైట్ లో చూస్తున్నా. అప్పుడు దీని ఏమంటామంటే మనము లైన్ ఆఫ్ సైట్ అంటాం. సో ఇప్పుడు నేను ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఇలా గ్రౌండ్ నుంచి వర్టికల్ ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ ఉన్నట్టు పర్పెండిక్యులర్ ఒక లైన్ డ్రా చేసుకుంటాను. అప్పుడు సేమ్ నేను ఇదే పాయింట్ లో నిలబడి ఈ గ్రౌండ్ కి ప్యారలల్ గా ఇంకో లైన్ ఇమాజిన్ చేసుకుంటాను. ఈ గ్రౌండ్ కి ప్యారలల్ గా ఇదే పాయింట్ నుంచి అక్కడ హారిజంటల్ గా చూస్తాను. అదే లైన్ ఇది అనుకుంటాను నేను. ఎగ్జాక్ట్ గా హారిజంటల్ గ్రౌండ్ కి ప్యారలల్. ఓకే, ఇప్పుడు దీని ఏమంటామంటే హారిజంటల్ సైట్ అంటాం. హారిజంటల్ సైట్. ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ హారిజంటల్ సైట్ అండ్ లైన్ ఆఫ్ సైట్ ఈస్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం ఇక్కడ. ఓకే, క్లియర్. ఇప్పుడు నేను ఈ పాయింట్ ఇక్కడ నుంచి నేను నిలబడిన నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది దాన్ని ఎక్స్ అనుకుంటాను నేను. ఓకే, ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి అంటే మనకి యాంగిల్ అనేది క్వశ్చన్ లో ఇస్తాడు. సో ఈ యాంగిల్ థీటా అవుతే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఎందుకంటే మనకి ఇది అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండే లోపల ఉండే యాంగిల్ ని తీసుకోవాలి. ఈ యాంగిల్ థీటా అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ మొత్తం 90 ఉంటుంది. ఈ 90 నుంచి ఇది మైనస్ చేస్తే ఇదే కదా వచ్చేది, 90 మైనస్ థీటా అవుతుంది ఇది. ఓకే, క్లియర్. అప్పుడు మనము ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి అంటే ఇక్కడ మనం యాంగిల్ అనుకున్నాం కాబట్టి ఈ డిస్టెన్స్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఉంది కాబట్టి ఇది మనకు ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, ఆపోజిట్ సైడ్ ఉండే మనకు ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా తీసుకుందాం. సైన్ థీటా ఒక ఫార్ములా ఏంటి? రేషియో ఆఫ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే ఏంటి? ఇక్కడ లైన్ ఆఫ్ సైట్ లెంత్, ఈ లెంత్. ఓకే, సో మనకి ఎగ్జామ్ లో ఈ లెంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను జనరల్ గా 2 అనుకుంటాను. క్లియర్. అప్పుడు ఈ యాంగిల్ మనకు 60 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 90 మైనస్ 60 30 అవుతుంది. అప్పుడు సైన్ 30 అప్లై చేయాలి. సైన్ 30 వాల్యూ ఎంత? 1/2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత? ఎక్స్ తెలియదు, డివైడెడ్ బై లైన్ ఆఫ్ సైట్ అంటే 2 ఇచ్చాడు కదా. అప్పుడు ఎక్స్ అనేది ఎంత అవుతుంది? 2 క్యాన్సల్ 1, ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఈ డిస్టెన్స్ అనేది 1 సెంటీమీటరో 1 మీటరో ఉంటుంది అకార్డింగ్ టు ద క్వశ్చన్. క్వశ్చన్ లో సెంటీమీటర్ అంటే సెంటీమీటర్, మీటర్ అంటే మీటర్. ప్యూర్ మ్యాథమెటిక్స్ ఆన్లైన్ జూమ్ రికార్డింగ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. దివాళీ ఆఫర్ తో మీకు కేవలం 249 రూపీస్ కే లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 7 టాపిక్స్ ఉన్నాయి. ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ఏజెస్. ఆర్ఆర్బి గ్రూప్ డి కి, సిహెచ్ఎస్ఎల్ కి, సిజిఎల్ కి, ఏఎల్పి కి, ఎన్టీపీసీ కి ఈ లెవెల్లో కవర్ అయ్యే విధంగా మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు టీచ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ కాన్సెప్ట్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కషన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, అదే విధంగా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో కూడా వాట్సాప్ ఆప్షన్ ఇచ్చాను. మీరు వాట్సాప్ లో ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి, మీకు ఫర్దర్ డీటెయిల్స్ పంపిస్తాను.